బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో అర్ధరాత్రి హిజ్రాలు రెచ్చిపోయారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అలెఖ్య వర్గం ఒకటి, వైష్ణవి వర్గం ఒకటి నెల్లూరు హిజ్రాలకు ఉంది. అయితే ఆ హిజ్రాలను వైష్ణవి వర్గంలో చేరాలని అలెఖ్య వర్గం ఒత్తిడి తెస్తుందన్న నెపంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే పరస్పరం కొట్టుకోవడంతో నెల్లూరులో ఒక్కసారిగా అర్ధరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే పరస్పరం వాళ్ళిద్దరూ కూడా తీవ్రంగా కొట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు. వైష్ణవి వర్గంలో ఉన్న కొందరు హిజ్రాలను అలెఖ్య వర్గంలో చేరాలని ఒత్తిడి తేవడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాడులు కూడా జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పోలీసు అధికారులు పంపించేసిన ఘటన నెల్లూరులో అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కూడా అలెఖ్య వైష్ణవి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. నెల్లూరులో హిజ్రాలు అర్ధరాత్రి రెచ్చిపోయారు. అంటే వాళ్ళ కొన్ని వర్గాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు హిజ్రాలు. అయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాంగ్ వార్ కూడా చోటు చేసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. తమ వర్గంలో వారిని ఇంకొక వర్గంలో వారు చేర్చుకోవడానికి ఒత్తిడి తెచ్చారు అన్న క్రమంలో అవతల వర్గం వారు అయితే దాడి చేయడం జరిగింది. ఈ మధ్యలో ఆ వర్గ పోరు కాస్త తారాస్థాయికి చేరి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశంతో అక్కడ సర్ది చెప్పిన ప్రయత్నం చేశారు పోలీసులు. అలెఖ్య వర్గంలో చేరాలని ఒత్తిడి తేవడంతో వైష్ణవి వర్గంపై అలెఖ్య వర్గం దాడి చేయడం జరిగింది. దీంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తంగా ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య దాడులు కూడా జరిగాయని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి పోలీసులు ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పి పంపేసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఇరు వర్గాల మధ్య ఏం జరిగింది, అక్కడ దాడులు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, అలాగే ఘర్షణ వాతావరణం ఎలా క్రియేట్ అయింది, పోలీసుల రంగ ప్రవేశంతో ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నిశాశ్రీ. మేము గత కొన్ని సంవత్సరాలుగా అలెఖ్యమ్మ గారి దగ్గర జీవిస్తున్నాము. అలాగే నెల్లూరులో కొంతమంది రౌడీజం చేస్తూ గూండాయిజం చేస్తూ వాళ్ళకంటూ ఒక బ్యాచ్ ని ఏర్పరచుకొని అలెఖ్యమ్మ గారి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ పెత్తనం చూపిస్తారంటూ ఇది నెల్లూరు కోస్తా రాయలసీమ అని వాళ్ళు ఏర్పరచుకొని మా మీదకి దాడులకు దిగుతున్నారు. ఈ రోజు చూసుకుంటుండే వాళ్ళ బ్యాచ్ లో నుంచి శిల్పమ్మ గారు వచ్చిన దానికి ఆమె మీద దాడి చేశారు. మేము పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు ఇస్తున్న సమయంలో కూడా బయటకు వచ్చి పోలీసు వారు ఉండగానే వాళ్ళ ముందర చెప్పులతో రాళ్లతో దాడి చేశారు. అలాగే పోలీసు వారికి కూడా తగిలింది. పోలీసు వారు కూడా ఉన్నారు. అలాగే ఈ అమ్మాయిని నిన్న సాయంత్రం కూడా ముతుకూరు దగ్గర బెగ్గింగ్ చేస్తున్నాగా వచ్చేసి ఏపీ చెన్కో రోడ్ లో ఆ అమ్మాయిని కూడా కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. ఇలాగే నెల్లూరులో ఇలాగే రౌడీసం గూండాయిజం చేస్తూనే ఉంటారా అని మేము అడుగుతున్నాము. మరొకసారి కూడా చెప్తున్నాము, అందరూ ట్రాన్స్జెండర్సే. అందరు బతుకు తెరువులు బాగలేక మన అందరం ఇలా అయినోళ్ళమే. ఒకరికొకరికి కక్ష సాధింపులు ఎందుకు? కక్ష సాధించి ఏం చేస్తారు చెప్పండి? చట్టం ఎవరికి చుట్టం కూడా కాదండి. మీరు అంటున్నారు పోలీసులు కొనేస్తామంటున్నారు. ఎందుకు కొనేస్తారు పోలీసులు? న్యాయం ఏ సైడ్ ఉంటే పోలీసులు కూడా ఆ సైడే ఉంటారండి. దయచేసి మాకు మీడియా మిత్రులందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము. చిన్నవాళ్లే కానీ పెద్దవాళ్లే కానీ వాళ్ళకి నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతూ మా మీద ఇదిగా ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా ప్రాణహాని ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము. కోస్తా రాయలసీమ అని ఎవరైతే బ్యాచీలు ఏర్పరచుకొని వాళ్ళకి స్వతంత్రంగా నెల్లూరులో తిరుగుతూ రౌడీజం గూండాయిజం చేస్తున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ అనుచరుల నుంచి మాకు ప్రాణహాని ఉందండి. మాకు అలెఖ్యమ్మ వర్గానికి మా అందరికి కూడా ప్రాణహాని ఉందండి. దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడలేగా 2 టౌన్ లో కూడా కేసు ఇవ్వడం జరిగింది. మా మీద లేనిపోని కేసులు పెడుతూ కూడా లేనిపోని విధంగా కొత్తగా సృష్టిస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి తదంగాలు వద్దు, మాకు గొడవలు వద్దు, తగాదాలు మాకు ఏది వద్దండి. మాకు అటోళ్ళు మంచోళ్ళే, ఇటోళ్ళు మంచోళ్ళు. మనం అందరం కలిసికట్టుగా నెల్లూరులో జీవించాలి. నెల్లూరుని గబ్బుపాలు చేసేస్తున్నారు కోస్తా రాయలసీమ నేర్చుకున్న వాళ్ళు. దయచేసి మీరు ఇట్లాంటి దుర్బుద్ధులు మానుకొని అందరం సరి సమానంగా అందరం కలిసి కట్టుగా జీవించాలని ఇంకోసారిగా నేను మీడియా ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఇరు వర్గాల మధ్య దాడికి సభ్యులే కారణమా? అంటే సభ్యులను చేర్చుకోవడంలోనే వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందా, లేకపోతే ఇతరత్ర వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సురేంద్ర?
ప్రస్తుత నగరంలో రెండు హిజ్రా వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలోనే నెల్లూరులోనే అలేఖ్య వైష్ణవి వర్గాల్లో గ్రూపు సభ్యులను చేర్చుకునేటువంటి క్రమంలో గొడవలు ఉన్నాయి. అయితే ఈ నెల్లూరులో రెండు వర్గాలు నడుస్తున్నాయి. ఒకటి తూర్పు రాయలసీమ వర్గం అని ఒకటి, మరొకటి అలేఖ్య వర్గం అనే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కొనసాగుతా ఉన్నాయి ఈ యొక్క హిజ్రా సంఘాలు. అయితే ఈ క్రమంలోనే వేరే సంబంధించినటువంటి హిజ్రా ఇస్లాంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ముత్కూరు దగ్గర వేరే ఒక ప్రాంతంలో బెగింగ్ చేస్తున్నటువంటి ఓ హిజ్రాని తమ గ్రూప్ లో చేరాలని చెప్పి కొంతమంది బెదిరించారని చెప్పి ఆ హిజ్రా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైష్ణవి వర్గంలోనే కొందరు హిజ్రాలని ఇటు అలేఖ్య వర్గంలో చేరాలని కూడా ఇటు ఒత్తిడి చేశారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మరోపక్క మేము ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఇక్కడ తూర్పు రాయలసీమకు సంబంధించినటువంటి వర్గం అంటూ వేరేది ఏమి లేదు, అంతా ఒకటే వర్గము, అందరూ కూడా బెగ్గింగ్ కోసం పనిచేస్తున్నాం, బెగ్గింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. కాబట్టి ఇలాంటి వర్గాలని ప్రేరేపించే విధంగా కూడా ఇటు కొంతమంది ఈ హిజ్రా వేషాల్లో ఇక్కడ హిజ్రాలకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా వారు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో ఒకరికి మాత్రము గాయాలైనవి. అయితే ఈ యొక్క రెండు హిజ్రా వర్గాలకు సంబంధించి ఇటు నవాపేట పోలీస్ స్టేషన్, అదే విధంగా 6 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వీరి పంచాయతీ కూడా నడిచింది. వీరి మధ్య నడిచినటువంటి పంచాయతీలో 2 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడంతో పోలీసులు వెంటనే ఆ యొక్క ఇరు వర్గాలకు సర్ది చెప్పి స్టేషన్ నుంచి కూడా పంపివేయడం జరిగింది. అయితే మీరు ఉన్నటువంటి హిజ్రా సంఘాలు మీరు కలిసి పనిచేసుకోవాలి, ఇక్కడ నెల్లూరులో ఎలాంటి అరాచకాలు, నెల్లూరులో అల్లర్లకి పాల్పడితే సహించేది లేదని కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క పోలీసులు కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే వారి మధ్య ఈ యొక్క వివాదం అయితే కొంత సర్దుమన్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు గతంలో కూడా ఒక హిజ్రాని వేరే ఒక వర్గం కూడా నెల్లూరులో హత్య చేసినటువంటి సంఘటన కూడా నెల్లూరులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెండు వర్గాలుగా ఉన్నటువంటి వారిద్దరిని కూడా కలిసిమెలిసి ఎవరి పని వారు చేసుకుంటూ ఇక్కడ నెల్లూరులో అల్లర్లు చేస్తే ఒప్పుకునేది లేదు. ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ కూడా హిజ్రాల వల్ల గొడవలు రాకూడదు, మీరు కొట్టుకోకూడదు అని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో వారు ఎవరి పార్టీకి వారికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క హిజ్రాలకు సంబంధించినటువంటి తగాదం ఏదైతే ఉందో ఆ తగాదా గతంలో లాగా హత్యకి దారి తీయకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకోవడం పైన కూడా ఇటు హిజ్రా సంఘాలు కావచ్చు, నెల్లూరులో అల్లర్లు జరగకుండా పోలీసులు తీసుకున్నటువంటి చర్య పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా నెల్లూరులో నిన్న హిజ్రాలు చేసిన రచ్చకు సంబంధించి, నిన్న అర్ధరాత్రి చేసిన రచ్చకు సంబంధించి పోలీసులు అయితే ఇంటర్ఫీర్ అయ్యి మరి ఇరువురు వర్గాలకు కూడా సర్ది చెప్పి పంపించి వేసిన ఘటన తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను కూడా పోలీసులు సర్ది చెప్పి పంపించారు. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య అలేఖ్య అలాగే వైష్ణవి వర్గం మధ్య వర్గపోరు తలెత్తింది. అయితే తమ వర్గంలో వారిని ఇతర వర్గంలోకి చేర్చుకుంటున్నారంటూ అలేఖ్య వర్గం వారు ఒత్తిడి చేసినట్టు కూడా వైష్ణవి వర్గం వాళ్ళని ఒత్తిడి చేసినట్టు వైష్ణవి వర్గం ఆరోపిస్తుంది. అయితే ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఇద్దరికి సర్ది చెప్పి వారిద్దరిని పంపించి వేసిన పరిస్థితి చోటు చేసుకుంది. అటు నెల్లూరులో శాంతియుతంగా ఉండాలి, హిజ్రాల వల్ల ఎటువంటి రచ్చ కూడా చోటు చేసుకోకూడదు అంటూ కూడా పోలీసులు సర్ది చెప్పి పంపించిన పరిస్థితి నెల్లూరులో చోటు చేసుకుంది. నేను విచారిస్తా వాడి మీద ఆటోకి ఇచ్చింది అల్లెక్కే మరి నాకు డబ్బులు వద్దు ఏమవుతుంది నేను మీ కాడికి రానని నేను అన్నాను సార్. అన్నా కూడా లేదు లేదు పనికి నేను రానంటే రానని నేను చెప్పాను సార్. అది పనికి నేను చెక్ పోస్ట్ ఆటోనే లాక్కెళ్ళింది సార్. నేను రానంటే రానన్నా కూడా కావాలని చేయి పట్టుకుని లాక్కెళ్ళి అక్కడికి వాళ్ళకి అప్పు చెప్పి చూడండి సార్ బట్టలు లేకుండా ఇది న్యాయం సార్. వచ్చిన తర్వాత రివర్స్ మా మీద కేసు పెడుతున్నారు. ముత్తుకూరులో జరిగిందంట. అసలు నేను ఊర్లోనే లేదు సార్, సూలూరుపేటలో ఉన్నా. నేను ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.